everyone, welcome to Pharmapedia. సో ఇప్పుడు కంటిన్యూషన్ అయితే స్టార్ట్ చేశాను. ఈ క్వశ్చన్స్ అయితే ఫార్మకాలజీ సబ్జెక్ట్ నుంచి అనమాట. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మనకు ఎగ్జామ్లో. సో దీంట్లో నుంచి కొన్ని ఎంసీక్యూస్ని చూద్దాము. అండ్ నాకు తెలుసు చాలామంది వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారు అని, బట్ నేను పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, వీడియో రికార్డ్ చేసి పెడదాం అనుకుంటున్నాను, బట్ నాకు కుదరట్లేదు డ్యూ టు మై పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్. సో అవన్నీ ఫుల్ఫిల్ చేసుకొని వచ్చి వీడియో రికార్డ్ చేయాలి అంటే కొంచెం నాకు కూడా టైం పడుతుంది అనమాట. సో అందుకని వీడియోస్ డిలే అవుతున్నాయి, బట్ నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను వీడియో రికార్డ్ చేసి పెట్టడానికి. ముందే రికార్డ్ చేసి పెట్టి అప్లోడ్ చేయాలి అంటే నాకు అవ్వట్లేదు. నేను అప్పుడప్పుడే వీడియో రికార్డ్ చేస్తాను అండ్ దాన్ని 1-2 అవర్స్లో నేను వీడియో పోస్ట్ చేసేస్తాను అనమాట. ఎప్పుడూ అంతే. సో రికార్డెడ్గా ప్లాన్డ్గా ఏ వీడియోస్ ఉండవు, మనది అప్పటికప్పుడే ఉంటాయి. సో అందుకని లేట్ అవుతూ ఉంటుంది కొన్నిసార్లు, బట్ నేను మ్యాక్సిమం రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సో ఇప్పుడైతే చూడండి క్వశ్చన్స్ ఏమున్నాయి ఫార్మకాలజీ సబ్జెక్ట్ నుంచి అనేది చూద్దాము. సో 24th క్వశ్చన్. లాస్ట్ మనం ఏంటిది కాగ్నసీ సబ్జెక్ట్ స్టార్ట్ చేసాం, దాంట్లో లాస్ట్ నెంబర్ 23rd, దానికి కంటిన్యూషన్ 24th క్వశ్చన్. దిస్ క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ ఫార్మకాలజీ. సో క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూడండి. అసిటజోలమైడ్ ఈజ్. సో అసిటజోలమైడ్ ఏంటిది? ఇచ్చిన ఆప్షన్స్లో అసిటజోలమైడ్ అనే డ్రగ్ దేనికి రిలేటెడ్ అయిన డ్రగ్ అని క్వశ్చన్. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఆప్షన్ ఏ డయూరెటిక్, ఆప్షన్ బి కార్బోనిక్ అన్హైడ్రేస్ ఇన్హిబిటర్, ఆప్షన్ డి యూజ్డ్ ఇన్ గ్లాకోమా, ఆప్షన్ డి ఆల్ ది అబవ్. అయితే అసిటజోలమైడ్ దేనికి రిలేటెడ్ ఇచ్చిన ఆప్షన్లో అయితే చాలామందికి తెలుసు. అసిటజోలమైడ్ అనేది అంటే ఎక్కువగా అడిగే క్వశ్చన్. నార్మల్గా మనకు జీప్యాట్లో కానీ నైపర్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకైతే ఈ క్వశ్చన్ చాలా ఈజీ. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ అసిటజోలమైడ్, ఈ డయూరిటిక్, ఈ హైపర్టెన్సివ్ డ్రగ్స్ ఉంటాయి కదా, వీటి నుంచి మ్యాక్సిమం టు మ్యాక్సిమం చాలా క్వశ్చన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటిదంటే డి, ఆప్షన్ డి ఆల్ ది అబవ్. అయితే అసిటజోలమైడ్ డయూరిటిక్ డ్రగ్ అండ్ అది కార్బోనిక్ అన్హైడ్రేట్ని ఇన్హిబిట్ చేస్తుంది. అండ్ ఈ అసిటజోలమైడ్ని మనం గ్లాకోమా కండిషన్లో కూడా యూస్ చేస్తాము. సో డయూరిటిక్ అంటే ఏంటిది? డయూరిటిక్ ఇస్ అ డ్రగ్. అదొక డ్రగ్ కావచ్చు, సబ్స్టాన్స్ కావచ్చు. అది ఏం చేస్తుంది? మన బాడీలో యూరిన్ అవుట్ఫ్లోని ఇంక్రీజ్ చేస్తుంది. డయూరిటిక్ ఏం చేస్తుందంటే యూరిన్ అవుట్ఫ్లోని ఇంక్రీజ్ చేస్తుంది. ఈ అసిటజోలమైడ్ దాంట్లో యూరిన్ అవుట్ఫ్లో ఇంక్రీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అసిటజోలమైడ్ ఈజ్ అ డయూరిటిక్ డ్రగ్ దట్ హెల్ప్స్ ఫర్ ద అవుట్ఫ్లో ఆఫ్ ద యూరిన్. నెక్స్ట్ కార్బోనిక్ అన్హైడ్రేస్ ఇన్హిబిటర్. అయితే అసిటజోలమైడ్ కార్బోనిక్ అన్హైడ్రేస్ ఇన్హిబిటర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మన బాడీలో కార్బోనిక్ అన్హైడ్రేస్ అనే ఎంజైమ్ ఉంటుందన్నమాట. ఆ ఎంజైమ్ ఏం చేస్తుంది? సోడియం కొన్ని అయాన్స్ని వాటిని రీఅబ్జార్బ్ చేసుకుంటుంది. రీఅబ్జార్బ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది? యూరిన్ అవుట్ఫ్లో అనేది తగ్గిపోతుంది కదా. ఎంత వాల్యూమ్ అనేది యూరిన్ అవుట్ఫ్లో వాల్యూమ్ ఎక్కువ ఉండాలి కదా, యూరిన్ అవుట్ఫ్లో ఎక్కువ ఉండాలి. ఈ కార్బోనిక్ అన్హైడ్రేట్స్ రీఅబ్జార్ప్షన్ చేసుకుంటుంది అండ్ ఫర్దర్ కొన్ని కెమికల్ రియాక్షన్స్కి అది క్యాటలైజ్ చేస్తుంది. అండ్ బైకార్బోనేట్స్ని అండ్ కార్బోనేట్స్ని, సోడియం అయాన్స్ని వాటిని క్యాటలైజ్ చేస్తూ ఫర్దర్ కెమికల్ రియాక్షన్స్ ఇవన్నీ చేస్తూనే ఉంటుంది. దీన్ని ఒక మెకానిజం ఆఫ్ యాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక పెద్ద డయాగ్రామే కావాలి, బట్ సింపుల్గా చెప్పాలంటే అది రీఅబ్జార్ప్షన్ అయితే చేసుకుంటుంది. అసిటజోలమైడ్ వెళ్ళి దీన్ని ఇన్హిబిట్ చేస్తుంది. కార్బోనిక్ అన్హైడ్రేస్ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తుంది. అలా ఇన్హిబిట్ చేయడం వల్ల ఏమవుతుంది? అది రీఅబ్జార్ప్షన్ చేసుకోవడం ఆపేస్తుంది. రీఅబ్జార్ప్షన్ చేసుకోవడం ఆపేయడం వల్ల యూరిన్ అవుట్ఫ్లో ఎక్కువవుతుంది. అండ్ ఈ అసిటజోలమైడ్ని గ్లాకోమా కండిషన్లో కూడా యూజ్ చేస్తారు అని అంటున్నారు. ఫైన్. అయితే ఎలా యూజ్ చేస్తారు అంటే ఫస్ట్ ఈ గ్లాకోమా అంటే ఏంటిదనేది చెప్తాను. గ్లాకోమా అంటే ఏంటిదంటే అది మన ఐకి సంబంధించిన ఒక డిసీజ్ అనమాట. ఇందులో ఏం జరుగుతుంది అంటే మన ఆప్టిక్ నర్వ్ ఉంటుంది కదా, ఐలో ఉండే ఆప్టిక్ నర్వ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఎందుకు అంటే చాలా నెంబర్ ఆఫ్ రీజన్స్, పర్టికులర్లీ ఇది రీజన్ అని కాదు. మన లైఫ్ స్టైల్ కావచ్చు, మనం ఫోన్స్ ఎక్కువ చూస్తుంటాం, ఎక్కువ స్క్రీన్ టైం ఇస్తుంటాము, అండ్ నార్మల్గా చాలా మన డైట్ కరెక్ట్గా ఉండదు, మంచి ఫుడ్ తీసుకోలేము. దాని వల్ల కూడా మనకు ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అవుతుంది. ఆ ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అవ్వడం వల్ల మనకు గ్లాకోమా అనే డిసీజ్ వస్తుంది. గ్రూప్ ఆఫ్ రీజన్స్, చాలా రీజన్స్ అన్నీ కలిపితే ఐకి సంబంధించిన ఒక డిసీజే
గ్లాకోమా అనే డిసీజ్ అనమాట. సో అది డిసీజ్ అని కాదు, ఒక టైప్ అలా కొంచెం. అయితే ఈ గ్లాకోమా కండిషన్లో మనకు అక్వేస్ హ్యూమర్ అనేది కొంచెం సెక్రెట్ అవ్వకుండా ఉండిపోతుంది. అండ్ కొంతమందికి ఈ అక్వేస్ హ్యూమర్ ఎక్కువగా సెక్రెట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలా అవ్వకుండా ఉండడానికి కూడా ఈ అసిటజోలమైడ్ అనే డ్రగ్ని యూజ్ చేస్తారు గ్లాకోమా కండిషన్లో. సో 24th క్వశ్చన్ అయితే అదనమాట. నెక్స్ట్ ఏంటిది 25th క్వశ్చన్ ఏంటిది చూడండి. బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ ఏంటిది? ఇచ్చిన ఆప్షన్స్లో బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ ఏంటిది అని అన్నారు. సో మనకు ఏం ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. ఆప్షన్ ఏ డాక్సిసైక్లిన్, ఆప్షన్ బి అజిథ్రోమైసిన్, ఆప్షన్ సి యాంఫిసిలిన్, ఆప్షన్ డి ఆల్ ది అబవ్. సో ఇక్కడ ఆన్సర్ కూడా ఆల్ ది అబవ్ని. ఇవన్నీ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయోటిక్సే. సో మనకు బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయోటిక్స్ మేజర్గా టూ క్లాసెస్గా ఉంటాయి. ఒకటి టెట్రాసైక్లిన్ అండ్ క్లోరాంఫెనికాల్. వాటిలో ఉండే డ్రగ్సే ఇవన్నమాట. టెట్రాసైక్లిన్ ఒకటి, క్లోరాంఫెనికాల్, వాటిలో ఉండే డ్రగ్సే ఇవి. సో ఇక్కడికి ఒక వర్డ్ వచ్చింది యాంటీబయోటిక్. అయితే డెఫినేషన్స్ లాగా కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో యాంటీబయోటిక్ అంటే ఏంటిదంటే ఇట్ ఈస్ ఎ డ్రగ్ ఆర్ అ సబ్స్టాన్స్ దట్ ఇన్హిబిట్ ఆర్ దట్ destroys the growth of microorganisms. మైక్రోఆర్గానిజమ్స్ గ్రోత్ ఉంటుంది కదా, వాటి గ్రోత్ అవ్వకుండా ఇన్హిబిట్ అయినా చేసేస్తుంది లేదా డెస్ట్రాయ్ చేసేస్తుంది అనమాట యాంటీబయోటిక్ అంటే. ఓకే, నెక్స్ట్ 26th క్వశ్చన్ ఏంటిది? 26th క్వశ్చన్ ఏం అడిగారు? అండ్ యాంటీడోట్ టు ట్రీట్ మార్ఫిన్ పాయిజనింగ్ ఈజ్. అయితే మార్ఫిన్ పాయిజనింగ్ జరిగినప్పుడు ఏ యాంటీడోట్గా ఏ డ్రగ్ని తీసుకుంటారు అనేది క్వశ్చన్. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? BAL, ఆప్షన్ బి నలోక్సోన్, ఆప్షన్ సి డెమికాప్రాల్, ఆప్షన్ డి EDTA. సో ఈ ఆన్సర్ చెప్పే ముందు ఫస్ట్ ఈ యాంటీడోట్కి డెఫినేషన్ చెప్తాను. ఏమైనా చెప్పలేమో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. యాంటీడోట్ అంటే ఏంటిదంటే మన బాడీలో ఏదైనా పాయిజనింగ్ ఎఫెక్ట్ క్రియేట్ అయింది అనుకోండి, ఏదైనా డ్రగ్ తీసుకున్నప్పుడు. ఇప్పుడు మార్ఫినే అడుగుతున్నారు కాబట్టి అదే మార్ఫిన్ డ్రగ్ తీసుకున్నప్పుడే మనకు పాయిజనింగ్ ఎఫెక్ట్ మన బాడీలో క్రియేట్ అయింది అనుకోండి, ఆ పాయిజనింగ్ ఎఫెక్ట్ని న్యూట్రలైజ్ చేసేది యాంటీడోట్ అనమాట. యాంటీడోట్ ఇస్ ఎ డ్రగ్ ఆర్ ఎ సబ్స్టాన్స్ దట్ న్యూట్రలైజెస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద పాయిజన్స్ ఎఫెక్ట్ని న్యూట్రలైజ్ చేయడానికి మనం యాంటీడోట్స్ని తీసుకుంటాము. అది యాంటీడోట్ డెఫినేషన్ అంటే. ఇప్పుడు మార్ఫిన్ పాయిజనింగ్ జరిగేటప్పుడు ఏది యాంటీడోట్గా ఉంటుందంటే ఆప్షన్ బి నలోక్సోన్. అది యాంటీడోట్గా వర్క్ చేస్తుంది. సారీ, ఇప్పుడు ఈ ఆప్షన్స్ గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం చూడండి. బాల్ అంటే ఏంటిది అంటే ఏంటిది డిమెకాప్రాల్ ఉంది కదా, డిమెకాప్రాల్కి ఇంకొక పేరే బాల్. డిమెకాప్రాల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బాల్. ఇప్పుడు ఈ బాల్కి ఫుల్ ఫామ్ ఏంటిదంటే బ్రిటిష్, ఒక్క నిమిషం ఐల్ సే యూ, బ్రిటిష్ యాంటీ లెవిసైట్ చెప్తాను, రాస్తున్నాను చూసుకోండి. బ్రిటిష్ యాంటీ లెవిసైట్. ఓకే, డెమికాప్రాల్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ బాల్. ఆ బాల్కి ఫుల్ ఫామే బ్రిటిష్ యాంటీ లెవిసైట్. ఓకే, నెక్స్ట్ నలోక్సిన్ అనేది మార్ఫిన్ పాయిజన్కి యూజ్ చేస్తారు. అదే డెమికాప్రాల్ దేనికి యూజ్ చేస్తారు అంటే గోల్డ్, కాపర్, ఆర్సెనిక్, ఇంకా మెర్క్యూరీ, ఆ మెటల్స్ ఉంటాయి కదా, హెవీ మెటల్స్ పాయిజనింగ్ జరిగినప్పుడు ఈ డెమికాప్రాల్ని తీసుకుంటారు. డెమికాప్రాల్ని ఎప్పుడు తీసుకుంటారు? హెవీ మెటల్స్ పాయిజనింగ్ జరిగినప్పుడు. ఆ హెవీ మెటల్స్ ఏంటివి? ఇవే కాపర్, గోల్డ్, మెర్క్యూరీ, అవే అనమాట. అవి జరిగినప్పుడు తీసుకుంటారు. నెక్స్ట్ EDTA అంటే ఏంటిది? ఇథిలిన్ డై అమైన్ టెట్రా అసిటిక్ యాసిడ్. ఓకే, EDTA ఫుల్ ఫామ్ ఇథిలిన్ డై అమైన్ టెట్రా అసిటిక్ యాసిడ్, EDTA ఫుల్ ఫామ్. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ గురించి చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది? 27th క్వశ్చన్ ఏం అడిగారు? ఆల్ ఆర్ ఏటైపికల్ యాంటీసైకోటిక్ ఏజెంట్స్ ఎక్సెప్ట్. అయితే ఇచ్చిన డ్రగ్స్లో అన్నీ ఏటైపికల్ యాంటీసైకోటిక్ ఏజెంట్సే, కానీ ఒకటి మాత్రం కాదు అనేది
క్వశ్చన్ ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఈ యాంటీ సైకోటిక్ ఏజెంట్స్ అంటే ఏంటిదనేది చెప్తాను చూడండి. యాంటీ సైకోటిక్ ఏజెంట్స్కి ఇంకొక పేరు, యాంటీ సైకోటిక్ డ్రగ్స్కి ఇంకొక పేరు ఏంటిది, న్యూరోలైటిక్స్ అనమాట. అండ్ మేజర్ ట్రాంక్విలైజర్స్ అని కూడా అంటారు. న్యూరోలైటిక్స్ ఆర్ మేజర్ ట్రాంక్విలైజర్స్ ఆర్ యాంటీ సైకోటిక్ డ్రగ్స్. సో ఈ యాంటీ సైకోటిక్ డ్రగ్స్ అంటే ఏంటిది, ఇవి ఏం చేస్తాయంటే దీస్ డ్రగ్స్ ట్రీట్ స్కైజోఫ్రీనియా అండ్ సైకోసిస్ లేదా సైజోఫ్రీనియా ఆ కండిషన్స్ ఉంటాయి కదా, వాటిని ట్రీట్ చేయడానికి యాంటీ సైకోటిక్ డ్రగ్స్ని తీసుకుంటారు. ఈ సైజోఫ్రీనియా అంటే ఏంటిది అనే క్వశ్చన్ వస్తుంది. సో సైజోఫ్రీనియా అంటే ఏంటిదంటే అది మెంటల్ ఇల్నెస్ అనమాట. ఆ పర్సన్ స్కైజోఫ్రీనియా ఉన్న పర్సన్ ఎలా ఉంటుందంటే ఆయన బిహేవియర్ కరెక్ట్గా ఉండదు, హెల్యూసినేషన్ అయిపోతాడు, తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటాడు. లైక్ ఎలా అంటే ఇప్పుడు 3 మూవీ చూసిన వాళ్ళకు ఈ స్కైజోఫ్రీనియా అంటే ఏంటో తెలుస్తుంది అనమాట. ఒకటి కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది బట్ కనిపించదు. అండ్ మెంటలీ స్టేబుల్గా ఉండరనమాట. బిహేవియర్లో కానీ స్పీచ్లో మాట్లాడే దాంట్లో అన్నిట్లో కొంచెం స్టేబుల్గా ఉండదన్నమాట. సో సైకిక్ కండిషన్లో ఉంటారనమాట. సో దాన్ని మనం స్కైజోఫ్రీనియా అని అంటాం ఆ కండిషన్. సో వాటిని ట్రీట్ చేయడానికి మనం యాంటీ సైకాటిక్ ఏజెంట్స్ని యూస్ చేస్తాం. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఏది యాంటీ సైకాటిక్ ఏజెంట్ కాదు అనేది క్వశ్చన్ కదా. సో ఇవన్నీ ఇప్పుడు ఆన్సర్ చెప్తాను. ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ క్లోర్ప్రోమజైన్ ఉంది కదా, అది ఏ టైపికల్ ఏజెంట్ కాదు. సో మనకు మేజర్గా ఇప్పుడు ఓవరాల్గా మనకు అడిగింది ఏంటిది, యాంటీ సైకాటిక్ ఏజెంట్స్ క్లాసిఫికేషనే అడిగారు. సో ఆ క్లాసిఫికేషన్ వచ్చి ఉంటే మనకు తెలిసిపోతుండే విచ్ ఇస్ ద ఆన్సర్ అని. సో ఇవన్నీ రెస్పెరిడోన్, ఒలెన్జెపైన్, జిప్రాసిడోన్ ఇవన్నీ ఏ టైపికల్ ఏజెంట్స్. కానీ క్లోర్ప్రోమజైన్ అనేది కాదు. ఆ క్లాసిఫికేషన్ మీకు తెలిస్తే యూ కెన్ ఆన్సర్ ఇట్ ఈజీ. నెక్స్ట్ 28th క్వశ్చన్ ఏం అడిగారు, క్లోర్ప్రోమజైన్ ఈజ్ యూజ్డ్ టు ట్రీట్. అయితే క్లోర్ప్రోమజైన్ ఆ డ్రగ్ దేన్ని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తారు అనేది క్వశ్చన్. ఆప్షన్స్ ఏమున్నాయి, సైజోఫ్రీనియా, ఆప్షన్ బి ఎపిలెప్సీ, ఆప్షన్ సి మానియా, ఆప్షన్ డి అల్జైమర్స్. సో దేన్ని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తారు అంటే నేను చెప్పాను కదా, క్లోర్ప్రోమజైన్ అనేది కూడా యాంటీ సైకోటిక్ ఏజెంటే. యాంటీ సైకోటిక్స్ ఏజెంట్ దేన్ని ట్రీట్ చేస్తారు, ఆ ఏజెంట్స్ దేన్ని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తారు, సైజోఫ్రీనియా అండ్ సైకోసిస్. సో సైకోసిస్ అండ్ సైజోఫ్రీనియా అంటే ఏంటిదంటే అదొక మెంటల్ ఇల్నెస్ కండిషన్ అనమాట. సో ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ ఏ సైజోఫ్రీనియా. అండ్ నెక్స్ట్ 29th క్వశ్చన్ ఏంటిది, యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ACE ఇన్హిబిటర్ యూజ్డ్ ఇన్ హైపర్ టెన్షన్ ఈజ్. అయితే ACE ఇన్హిబిటర్ హైపర్ టెన్షన్ కండిషన్లో యూజ్ చేస్తారనమాట. సో దాంట్లో ఇచ్చిన ఆప్షన్లో ఏది ఆ డ్రగ్ అనేది క్వశ్చన్. ఫస్ట్ ఈ హైపర్ టెన్షన్ అంటే ఏంటిదో చెప్తాను వినండి. ఇప్పుడు నార్మల్ హ్యూమన్ బీయింగ్లో బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలి, బీపీ ఎంత ఉండాలి, 120 రాస్తాను 120/80 mmHg ఉండాలి. దీనికంటే ఎక్కువ ఉంటే హైపర్ టెన్షన్, దీనికంటే తక్కువ ఉంటే హైపోటెన్షన్. ఏదున్నా ప్రాబ్లమే, ప్రాపర్గా ఉండాలి. అంటే ఐడియల్గా హైపర్ టెన్షన్ ఎంత అంటారు అంటే 140/90 mmHg ఎంత ఉంటే హైపర్ టెన్షన్ అని అంటారు. ఇది ఐడియల్ వాల్యూ. దీనికంటే ఎక్కువ హైపర్ టెన్షన్, బట్ ఐడియల్ వాల్యూ అయితే ఎంత ఉంటే హైపర్ టెన్షన్ అని అంటారు. సో ఈ హైపర్ టెన్షన్ని ట్రీట్ చేయడానికి ఏం డ్రగ్ని యూజ్ చేస్తారు, యాంటీ హైపర్ టెన్సివ్ డ్రగ్స్. సో ఈ ACE ఇన్హిబిటర్ కూడా యాంటీ హైపర్ టెన్సివ్ డ్రగ్గే. సో ఈ ACE ఇన్హిబిటర్ని అసలు ఈ హైపర్ టెన్షన్లో ఎందుకు యూజ్ చేయాలి, ఈ ACE ఇన్హిబిటర్ ఈ యాంజియోటెన్సిన్ అనేది ఎక్కడ ఉంటుంది, కిడ్నీస్లో ఉంటుంది. కిడ్నీకి ఈ హైపర్ టెన్షన్కి రిలేషన్ ఉంటుంది, చెప్తాను వినండి. అయితే ACE ఇన్హిబిటర్ నార్మల్గా మన బాడీలో యాంజియోటెన్సినోజన్ అంటే కిడ్నీలో యాంజియోటెన్సినోజన్ అనే ఒక గ్లోబ్యులిన్ ఉంటుంది. ఆ గ్లోబ్యులిన్ని రెనిన్ అనే ఎంజైమ్ వచ్చి క్యాటలైజ్ చేసి దాన్ని యాంజియోటెన్సిన్ 1గా కన్వర్ట్ చేస్తుంది.
Angiotensinogen is converted to angiotensin 1 by the catalytic activity of renin. క్యాటలైజ్ చేసి కన్వర్ట్ చేసేస్తుంది. అప్పుడు ఈ టెన్జిన్ అనేది ఇన్యాక్టివ్ సబ్స్టాన్స్ అనమాట. అంటే ఏం వర్క్ ఉండదు, ఏం చేయదు, ఇన్యాక్టివ్గా డల్గా అలానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఏం పని చేయకుండా అలానే ఉంటారు కదా, వాళ్ళ వల్ల ఏం యూజ్ ఉండదు కదా, అలా యాంజియోటెన్సిన్ వల్ల ఏం యూజ్ ఉండదు. అప్పుడు వస్తుంది ఈ ఏసీఈ, యాంజియోటెన్సిన్ ఎంజైమ్. అది ఏం చేస్తుంది, అది వెళ్ళి ఈ యాంజియోటెన్సిన్ 1కి నువ్వేం పని చేయకుండా ఎట్లుంటావు, వెళ్ళి ఏదో ఒక పని చేయని చెప్పి యాంజియోటెన్సిన్ 1ని యాంజియోటెన్సిన్ 2గా కన్వర్ట్ చేసేస్తుంది. దాన్ని క్యాటలైజ్ చేసి ఈ ఏసీఈ వెళ్ళి మంచిగా ఉన్న ఈ యాంజియోటెన్సిన్ 1ని వెళ్ళి ఏదైనా పని చేయపో అని చెప్పి చెడుగా మార్చేస్తుంది అనమాట. యాంజియోటెన్సిన్ 2గా మంచోడిని చెడ్డోడ్లాగా కన్వర్ట్ చేసేస్తే ఎట్లుంటాయి, అన్ని బ్యాడ్ పనులే చేస్తారు కదా. సో ఆ యాంజియోటెన్సిన్ 2 కూడా మన బాడీలో అంటే మన బాడీకి హామ్ని తెచ్చే పనులే చేస్తుంది. యాంజియోటెన్సిన్ 2 ఏం చేస్తుంది, వాసో కన్స్ట్రిక్షన్ చేస్తుంది. ఆ వాసో కన్స్ట్రిక్షన్ చేయడం వల్ల ఏమవుతుంది, బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఇంకా సోడియం వాటర్ రిటైన్ చేసుకుంటుంది అంతా కిడ్నీలోనే. అలా కిడ్నీలోనే రిటైన్ చేయడం వల్ల ఏమవుతుంది, బ్లడ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు మన బాడీ ఎప్పుడు హోమియోస్టాటిక్ కండిషన్లోనే ఉండాలి. ఏది ఎక్కువ అవ్వదు, ఏది తక్కువ అవ్వదు. ఏది ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. సో ఈ యాంజియోటెన్సిన్ 1ని ఏసీఈ వెళ్ళి యాంజియోటెన్సిన్ 2గా కన్వర్ట్ చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయింది అండ్ బ్లడ్ వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు మనం యాంటీ హైపర్టెన్సివ్ ఏజెంట్ తీసుకొని దాన్ని ఇన్హిబిట్ చేసామనుకోండి, ఏసీఈని ఇన్హిబిట్ చేసినప్పుడు దాని యాక్షన్ అక్కడికి ఆగిపోతుంది కదా. అప్పుడు యాంజియోటెన్సిన్ 1 యాంజియోటెన్సిన్ 2గా కన్వర్ట్ అవ్వకుండా ఆగిపోతుంది కదా. అప్పుడు ఈ వాసో కన్స్ట్రిక్షన్, వాటర్ రిటేషన్ ఇవేమీ జరగవు. అప్పుడు బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వదు, బ్లడ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, అంతా నార్మల్ యాక్షన్స్ అయిపోతాయి. సో అందుకని యాంజియోటెన్సిన్ ఇన్హిబిటర్ని హైపర్ టెన్షన్ కండిషన్లో యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఏది, ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారు, ఆప్షన్ ఏ మిథైల్ డోపా, ఆప్షన్ బి రిసర్పైన్, ఆప్షన్ సి క్యాప్టోప్రిల్, ఆప్షన్ డి అటినోలాల్. ఈ డ్రగ్స్ అన్నీ హైపర్టెన్సివ్ డ్రగ్సే, కానీ ఇందులో యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్ డ్రగ్ ఏంటిదంటే ఆప్షన్ సి క్యాప్టోప్రిల్. క్యాప్టోప్రిల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ ఏసీ ఇన్హిబిటర్స్ అన్ని ప్రిల్ వస్తూ ఉంటుంది ఎండ్లో. ఎనరాప్రిల్, క్యాప్టోప్రిల్, రామిప్రిల్, ఇంకా లిసినోప్రిల్, అలా కొన్ని డ్రగ్స్ ఉంటాయి. క్లాసిఫికేషన్ నేర్చుకోండి, మీకు ఈజీ అయిపోతుంది. సో దిస్ ఇస్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్స్ గురించి 30 క్వశ్చన్ నెంబర్ 30 ఏమి ఇచ్చారు చూడండి. ఎంట్రన్స్ ఆఫ్ డ్రగ్ ఇంటూ బ్లడ్ సర్క్యులేషన్ ఇస్ కాల్డ్. అయితే డ్రగ్ అనేది బ్లడ్ సర్క్యులేషన్లోకి ఎంటర్ అవుతుంది, ఆ స్టేజ్ని ఏమంటారు? సో మన బాడీలో తెలుసు కదా, ఫార్మకోకైనెటిక్స్లో 4 స్టేజెస్ ఉంటాయి: అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం, ఎక్స్క్రీషన్. వాటిలో ఇదేంటిది? అయితే ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, ఎక్స్క్రీషన్, ఆప్షన్ బి డిస్ట్రిబ్యూషన్, ఆప్షన్ సి అబ్జార్ప్షన్, ఇది అబ్జార్ప్షన్ అని రాశాను, అబ్జార్ప్షన్, ఆప్షన్ డి మెటబాలిజం. సో డ్రగ్ మన బ్లడ్లోకి వెళ్తుంది అంటే ఎంటర్ అవుతుంది అంటే దాన్ని మనం ఏమంటాము అంటే అబ్జార్ప్షన్ అని అంటాము. ఓకే, అబ్జార్ప్షన్ అంటే డ్రగ్ అనేది మన బాడీలోకి అబ్జార్బ్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత డిస్ట్రిబ్యూట్ అవుతుంది టు డిఫరెంట్ టిష్యూస్కి. అక్కడ వెళ్ళి మెటబలైజ్ అవుతుంది. మెటబలైజ్ అయిన తర్వాత దాని యాక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది కదా, అప్పుడు ఎక్స్క్రీషన్ అవుతుంది. ఇది ఫస్ట్ జరుగుతుంది, ఇది సెకండ్ జరుగుతుంది, ఇది థర్డ్, ఇది ఫోర్త్. ఓకే, ఇది స్టెప్స్ వైజ్గా జరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, డ్రగ్ ఆఫ్ చాయిస్ ఇన్ మోషన్ సిక్నెస్. మోషన్ సిక్నెస్లో ఏ డ్రగ్ తీసుకుంటారు? అసలు ఈ మోషన్ సిక్నెస్ అంటే ఏంటిది? మోషన్ సిక్నెస్ అంటే ఏంటిదంటే మనం ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మనకు కొంచెం ఎలా అంటూ కొంతమందికి చాలా ఒక 52 అంటే ఒక 90% పర్సన్స్కి ఎలా అవుతుంది అంటే ట్రావెలింగ్ చేసేటప్పుడు కళ్ళు తిరిగినట్టు, వామిటింగ్స్ అయినట్టు, అండ్ ఎలా ఉంటుందంటే ఏదో అంటే వామిటింగ్, హెడేక్, బాడీ అంతా స్వెట్ వచ్చేస్తుంది, అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అది మోషన్ సిక్నెస్సే. అది ఎందుకు జరుగుతుంది, ఆ మోషన్ సిక్నెస్ ఎందుకు వస్తుంది పీపుల్కి అంటే మన ఇయర్ ఉంటుంది కదా, దాంట్లో ఇన్నర్ ఇయర్ని లిబరింత్ అని అంటాం. ఆ లిబరింత్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. మన బ్రెయిన్తో కోఆర్డినేట్ చేయదు. డ్యూరింగ్ మనం ట్రావెల్ చేసేటప్పుడు
కార్లో కానీ ఏరోప్లేన్స్లో కానీ సీ మీద బోటింగ్ చేస్తున్నప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో ఆ ఇన్నర్ ఇయర్ అనేది మన బ్రెయిన్తో కోఆర్డినేట్ చేయదన్నమాట. కోఆర్డినేట్ చేయనప్పుడు మనకు ఈ ఫీలింగ్స్ అనేవి వస్తుంటాయి. వామిటింగ్, హెడ్ ఏక్, స్వెట్టింగ్, ఇంకా స్పేషియల్ ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. స్పేస్లో ఏదో ఓరియంటేట్ అయ్యి ఉన్నాము అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. కార్లలో అయితే ఎక్కువ చాలామంది కార్లో ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. సో ఈ మోషన్ సిక్నెస్ అనేది అది అనమాట. అది డిస్టర్బెన్స్ లాంటిది. మన బాడీలో బ్యాలెన్స్, ఈక్విలిబ్రియం అన్నీ మెయింటైన్ అవుతూ ఉండాలి. ఒకదానికి కోఆర్డినేషన్ లేనప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్, చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది. మోషన్ సిక్నెస్ అనేది కామన్ డిస్టర్బెన్స్ చాలా మందిలో ఉంటుందన్నమాట. సో ఈ మోషన్ సిక్నెస్ వచ్చినప్పుడు మనం మేజర్గా ఏ డ్రగ్ని చూస్ చేసుకుంటాం. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఆప్షన్ ఏ అట్రోపిన్, ఆప్షన్ బి స్కోపాలమైన్, ఆప్షన్ సి కార్బామాజెపైన్, ఆప్షన్ డి మెటోక్లోప్రోమైడిన్. అయితే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. స్కోపాలమైన్ని మోషన్ సిక్నెస్లో తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ మేజర్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ క్లోనిడిన్. సో క్లోనిడిన్ డ్రగ్ ది మేజర్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఏంటిది? క్లోనిడిన్ కూడా యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్గే. దాన్ని దేంట్లో అంటే క్లోనిడిన్ తీసుకోవడం వల్ల మేజర్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఏముంటుంది? ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? బ్రాడికార్డియా, ఆప్షన్ బి టాకికార్డియా, ఆప్షన్ సి సెక్షువల్ డిస్ఫంక్షన్, ఆప్షన్ డి డ్రై మౌత్. అయితే బ్రాడికార్డియా అంటే ఏంటిది? డిక్రీస్డ్ హార్ట్ రేట్. టాకికార్డియా అంటే ఇంక్రీస్డ్ హార్ట్ రేట్. అంటే టాకికార్డియాలో హార్ట్ బీట్ ఎక్కువగా ఉంటుంది, బ్రాడికార్డియాలో హార్ట్ బీట్ తక్కువగా ఉంటుంది. డ్రై మౌత్ అంటే మౌత్ డ్రైగా ఉండడం, అండ్ సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే సెక్షువల్ యాక్టివిటీస్లో అంతగా ఇంట్రెస్ట్ ఉండకపోవడం. సో దీస్ ఆర్ ద అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనమాట. దీంట్లో ఈ క్లోనిడిన్ మేజర్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఏంటిదంటే డ్రై మౌత్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డ్రై మౌత్ ఇస్ ద major adverse effect of clonidine drug. It is also anti-hypertensive drug. And next question ఏంటిది? 33 question number ఏమి ఇచ్చారు చూద్దాం. excretion of drugs mostly occur through. అయితే డ్రగ్స్ ఎక్స్క్రీషన్ మోస్ట్లీ ఎక్కడ జరుగుతుంది? ఏ ఆర్గాన్ నుంచి జరుగుతుంది? ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఆప్షన్ ఏ కిడ్నీ, ఆప్షన్ బి ఇంటెస్టైన్, ఆప్షన్ సి స్కిన్, ఆప్షన్ డి లంగ్స్. అయితే ఇంటెస్టైన్, లంగ్స్ నుంచి అయితే అసలు ఎక్స్క్రీషన్ అనేది జరగదు, బాడీలో జరుగుతుంది. బట్ ఎక్స్క్రీషన్ అంటే ఏంటిది? డ్రగ్ మన బాడీ నుంచి బయటికి వెళ్ళడం కదా. సో వీటి నుంచి అయితే జరగదు ఆ ప్రాసెస్. నెక్స్ట్ ఇందులో ఆప్షన్ కిడ్నీ నుంచి కూడా ఎక్స్క్రీషన్ జరుగుతుంది, స్కిన్ నుంచి కూడా ఎక్స్క్రీషన్ జరుగుతుంది. స్కిన్ నుంచి ఎలా అంటే స్వెట్ నుంచి ఎక్స్క్రీషన్ జరుగుతుంది. కానీ మోస్ట్లీ ఎక్కువ శాతం దేని నుంచి జరుగుతుంది అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కిడ్నీ నుంచి మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ అనేవి ఎక్స్క్రీట్ అవుతాయి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీకు మాత్రమే అడుగుతున్నాను, మీరే ఆన్సర్ చేయాలి. మీరే కమెంట్ బాక్స్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిదని మీరే ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. పర్గెటివ్స్ ఆర్ యూజ్డ్ ఫర్. పర్గెటివ్స్ దేనికి యూజ్ చేస్తారు? ఆ పర్గెటివ్స్ పర్పస్ ఏంటిది మన బాడీలో తీసుకోవడానికి? ఆప్షన్ ఏ టు ఎవాక్యుయేట్ బౌల్స్, ఆప్షన్ బి టు డిక్రీజ్ గ్యాస్ట్రిక్ సెక్రీషన్స్, ఆప్షన్ సి టు డిక్రీజ్ ఇంట్రాఆక్యులర్ ప్రెషర్, ఆప్షన్ డి టు ఎక్స్పెల్ ద గ్యాసెస్ ఫ్రమ్ ద స్టమక్. అంటే బౌవెల్ మూమెంట్స్ని ఎవాక్యుయేట్ చేయడానికి, అంటే బయటికి తీసేయాలి, బౌవెల్ క్లియరెన్స్ చేయడానిక, అండ్ గ్యాస్ట్రిక్ సెక్రీషన్ని డిక్రీజ్ చేయడానిక, ఇంట్రాఆక్యులర్ ప్రెషర్ని డిక్రీజ్ చేయడానిక, లేదా మనం స్టమక్లో ఉన్న ఎక్సెల్ గ్యాస్ ఉంటుంది కదా దాన్ని బయటికి పంపించడానికి, ఎక్స్పెల్ చేయడానిక, దేనికి యూజ్ చేస్తారు పర్గెటివ్స్ అనేది క్వశ్చన్. మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది నా వీడియోస్ని ఎండ్ వరకు చూస్తున్నారు అండ్ ఎంతమంది సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని ఎంతమంది నోట్ డౌన్ చేస్తున్నారు, ఎంతమంది పిన్ చేస్తున్నారు అనేది చూద్దామనేసి చెప్పేసి ఈ క్వశ్చన్ నేను ఫైనల్గా లాస్ట్గా మీకు అడగడం జరిగింది. మీరు ఆన్సర్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ ఫస్ట్ ఇదే క్వశ్చన్ ఉంటుంది, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను వేరే క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు తెలిస్తే కమెంట్ చేయండి, తెలియకపోయినా తెలుసుకొని కమెంట్ చేయండి. నెక్స్ట్ నేను చెప్పేటప్పుడు మీకు ఒక రివిజన్ లాగా అయిపోతుంది. అండ్
ఇది వీడియో అనమాట. ఐ హోప్ ఇది కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మీ ప్రిపరేషన్కి నా ఎంసీక్యూస్ అయితే చాలా వరకు యూస్ఫుల్ అవుతాయి. అండ్ కొత్త కొత్త టాపిక్స్ వస్తూ ఉంటాయి ఎంసీక్యూస్ సాల్వ్ చేసినప్పుడు. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ కూడా మనం నేర్చుకుంటూ ఉంటాం. అండ్ చిన్న చిన్న పాయింట్స్ నోట్ డౌన్ చేసుకుంటే అవి మనకు తర్వాత డెఫినెట్లీ యూజ్ అవుతాయి. డెఫినేషన్స్, నోట్స్ అండ్ చిన్న చిన్న డ్రగ్స్, వాటి అడ్వర్స్ ఎఫెక్ట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం నార్మల్గా నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదివినా కూడా ఇన్ని పాయింట్స్ అయితే మనం కవర్ చేయలేము. ఓకేనా? సో ఫాలో అవుతూనే ఉండండి ఎంసీక్యూస్. నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఎంత కాకపోయినా నా 100% ఇచ్చి నేను పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. మీరు ఏం వరీ అవ్వకండి, లేట్ అయినా పర్లేదు. ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు డెలివర్ చేయాలనేది నా మేజర్ ఎయిమ్ అనమాట. సో అదంతా ఎందుకులే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, అండ్ కమెంట్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.